తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఎంత? ఆన్సర్ వచ్చేసి 3,04,965 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో అంచనా వేసిన రెవెన్యూ రాబడి ఎంత? ఆన్సర్ వచ్చేసి 2,29,720 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో అంచనా వేసిన రెవెన్యూ వ్యయం ఎంత? ఆన్సర్ వచ్చేసి 2,26,982 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో అంచనా వేసిన రెవెన్యూ మిగులు ఎంత? ఆన్సర్ వచ్చేసి 2,738 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో అంచనా వేసిన మూలధన వ్యయం ఎంత? ఆన్సర్ వచ్చేసి 36,504 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్లో అంచనా వేసిన నికర లోటు ఎంత? ఆన్సర్ వచ్చేసి 498.45 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో ద్రవ్య లోటు ఎంత? ఆన్సర్ వచ్చేసి 54,009 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26 యొక్క ద్రవ్య లోటు రాష్ట్ర జిఎస్డిపి శాతంగా ఎంత? ఆన్సర్ వచ్చేసి 3%. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో విద్యారంగానికి ఎంత కేటాయించారు? ఆన్సర్ వచ్చేసి 23,108 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి ఎంత కేటాయించారు? ఆన్సర్ వచ్చేసి 31,605 కోట్లు. ఒక్కసారి చూడండి, మొత్తం బడ్జెట్ కేటాయింపు 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లు. వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు. విద్యారంగానికి 23,108 కోట్లు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు. విద్యుత్ శాఖకు 21,221 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు. ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు. హోంశాఖకు 10,187 కోట్లు. ఈ కేటాయింపులు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, వీటి నుంచే. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో విద్యుత్ శాఖకు ఎంత మొత్తం కేటాయించబడింది? ఆన్సర్ వచ్చేసి 21,221 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో హోంశాఖకు కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ వచ్చేసి 10,187 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2025-26లో ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? 17,169 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు సుమారుగా ఎంత? ఆన్సర్ వచ్చేసి 10.1%. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ జిఎస్డిపికి ఏ రంగం అత్యధిక వాటాను అందిస్తుంది? ఆన్సర్ వచ్చేసి సేవలు. తెలంగాణ జిఎస్విఏకు వివిధ రంగాల సహకారం. సేవల రంగం 66.3%, ప్రధాన సహకారం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 17.3%, పారిశ్రామిక రంగం 16.4%. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ జిఎస్విఏకు సేవల రంగం సుమారుగా ఎంత శాతం దోహదపడుతుంది? 66.3%. తెలంగాణ జిఎస్విఏకు వివిధ రంగాల సహకారం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ జీడిపి వృద్ధితో పోలిస్తే 2024-25లో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి ఎలా ఉంది? ఆన్సర్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు 10.1%, అంటే భారతదేశ జాతీయ జీడిపి వృద్ధి రేటు 9.9% కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ధరలలో తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? 3,79,751 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం సుమారుగా ఎంత ఎక్కువ? ఆన్సర్ వచ్చేసి గణనీయంగా ఎక్కువ.
తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. ఇది జాతీయ సగటు 2,05,579 రూపాయల కంటే గణనీయంగా ఎక్కువ. వీటి మధ్య వ్యత్యాసం 1,74,172 రూపాయలు. సో ఆన్సర్ వచ్చేసి గణనీయంగా ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ వచ్చేసి 9.6%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ వచ్చేసి 8.8%. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో తలసరి ఆదాయంలో గణనీయమైన ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణ 2025-26 బడ్జెట్లోని పథకాలు మరియు వాటి కేటాయింపులు. మొత్తం 6 గ్యారంటీలకు 56,084 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,080 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 723 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లు 12,571 కోట్లు, చేయూత 14,861 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600 కోట్లు, వరి సన్న రకం రైతులకు బోనస్ 1,800 కోట్లు. నెక్స్ట్, రంగాల వారీగా కేటాయింపులు. వ్యవసాయ శాఖ 24,439 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 31,605 కోట్లు. నెక్స్ట్, విద్యాశాఖ 23,108 కోట్లు, షెడ్యూల్ కులాల సంక్షేమం 40,232 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమం 17,169 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమం 11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమం 3,591 కోట్లు, ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ 12,393 కోట్లు, విద్యుత్ శాఖ 21,221 కోట్లు, నీటిపారుదల శాఖ 23,373 కోట్లు, హోంశాఖ 10,188 కోట్లు. నెక్స్ట్, రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లు. నెక్స్ట్, ఇప్పుడు ఈ కేటాయింపులపై కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. 6 గ్యారంటీ పథకాలకు కలిపి మొత్తం ఎంత కేటాయించారు? ఆన్సర్ వచ్చేసి 56,084 కోట్లు. నెక్స్ట్, మహాలక్ష్మి ఆర్టీసీ పథకానికి ఎంత కేటాయించారు? ఆన్సర్ వచ్చేసి 4,305 కోట్లు. నెక్స్ట్, ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి ఎంత కేటాయించారు? ఆన్సర్ వచ్చేసి 2,080 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, రైతులకు మద్దతు ఇచ్చే రైతు భరోసా పథకానికి ఎంత కేటాయించారు? 18,000 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ పథకానికి ఎంత కేటాయించారు? 1,143 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి ఎంత కేటాయించారు? 723 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరమ్మ ఇండ్లు గృహ నిర్మాణ పథకానికి ఎంత కేటాయించారు? 12,571 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు ఎంత కేటాయించారు? 14,861 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, గృహజ్యోతి పథకం ద్వారా ఒక్కో ఇంటికి ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది? ఆన్సర్ వచ్చేసి 200 యూనిట్లు. నెక్స్ట్ క్వశ్చన్, మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ ఎంత ధరకు లభిస్తుంది? 500. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పథకం ద్వారా నిరుపేదలకు ఇంటి స్థలాలు మరియు 5 లక్షల రూపాయలు అందుతాయి? ఇందిరమ్మ ఇండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లభిస్తుంది? మహాలక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లభిస్తుంది? ఆన్సర్ వచ్చేసి మహాలక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పథకం ద్వారా సామాజిక భద్రతా పింఛన్లు లభిస్తాయి? చేయూత. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పథకం ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుంది? గృహజ్యోతి. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.